కాశీబుగ్గలోని పోచమ్మ దేవాలయంలో గత కొంతకాలంగా పూజారులు అక్రమాలకు పాల్పడుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భంగా వారిని తొలగించడం జరిగిందని దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి నీలం శ్రీనివాసరావు తెలిపారు. అమ్మవారికి నిత్య పూజల కోసం నూతన పూజారులను నియమించడం జరిగిందని తెలిపారు. వరంగల్ కాశీబుగ్గలోని పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు చింతాకృష్ణ, శ్రీనివాస్, పద్మ, గంగాధర్, కూచిన రవీందర్, నరేందర్, గనిపాక సుధాకర్, మార్కండేయ తదితరులు పాల్గొని రాబో రోజుల్లో దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఏదైనా మాట్లాడాను కొత్తగా. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం. ఈ దేవాలయానికి అధికంగా భక్తులు 18వ డివిజన్, 19, 20, 21 డివిజన్ నుంచి అనేకటువంటి భక్తులు వస్తుంటారు. వీరికి పూజారులు తగినటువంటి వాళ్ళ సమయం కేటాయించక వచ్చిన భక్తులు నిరుత్సాహంతో పోతున్న సందర్భంలో ఒక బోనం చేయాలంటే 300 వసూలు చేస్తున్న టైంలో 2023 సంవత్సరంలో అభివృద్ధి కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. ఈ అభివృద్ధి కమిటీ ద్వారా ఉచిత బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉచిత బోనాలు నిర్వహించినందుకు రూపాయలు వచ్చినాయి. అంతకుముందు 2007 నుంచి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పైసలు ఎటువంటి లెక్కలు చూపెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ చూపెట్టలేదు. దాని కారణంగా మేము ఈరోజు కమిటీ తీర్మానం పూజాలను తొలగించడం జరిగింది. వాటికి సంపాదించినటువంటి పూజారులు కుమ్మరి పూజారులలో లేనటువంటి వాళ్ళని కుటుంబ పోషణ అయినటువంటి వారిని ఒక 2 కుటుంబాలను తీసుకొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరూ కోటీశ్వర్లే, బాగున్నాయి. వీళ్ళ దగ్గర గుడి మీద బాగా సంపాదించుకుని ఎటువంటి లెక్కలు చూంచలేదు. కాబట్టి లేనటువంటి వాళ్ళే బీద పూజారులను తీసుకొచ్చి ఈ పూజా కార్యక్రమాలను రేపటి నుంచి నిర్వహించడం జరుగుతుంది.